ఈరోజు మనం కుంభరాశి వారి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాము. కుంభరాశి వారు తమ జీవితంలో ఎన్నటికీ ఏ ఒక్కరికి ఇవ్వకూడని ఒక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువు ఉంది. ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు, కుంభరాశి వారి సంపద, అదృష్టము, ఆనందము మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం చేసుకునే ఒక శక్తి కేంద్రం. ఈ ఒక్క వస్తువుని మీరు మీ సొంత ఇంట్లో వారిని తప్పించి బయటి వ్యక్తులకు, అంటే ఇరుగు పొరుగు వారికి, దూరపు బంధువులకు, అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగులకు మీ చేతులతో స్వయంగా ఇచ్చిన, దానం చేసిన, అప్పుగా ఇచ్చిన లేదా మరే రూపంలోనైనా వారికి తరలించిన, అది మీ జీవితాన్ని అత్యంత దారుణమైన నరక కూపంలోనికి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయడానికి వీలు లేదు. ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష శాస్త్ర మరియు వాస్తుశాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మీరు గనుక ఈ వస్తువుని ఎవరికైనా ఇచ్చారో కష్టాలు ఎదుర్కొంటారు, నరకం అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు, మీ మంచి కోరి చెప్తున్న విషయం ఇది. మరి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వటం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. కుంభరాశి వారు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది వారి అపరిపరిమితమైన మానవత్వ మరియు నిష్కల్మషమైన దయాగుణం. ఈ రాశివారు కేవలం తమ స్వార్థం గురించి మాత్రమే కాకుండా ఈ విశాల ప్రపంచం గురించి, తోటి మనుషుల కష్టసుఖాల గురించి నిరంతరం ఆలోచించే గొప్ప హృదయం కలవారు. కుంభరాశి వారి స్వభావం చాలా ప్రత్యేకమైనది మరియు లోతైనది. వీరు ఆత్మవిశ్వాసానికి నిలువు తడ్డంలా నిలుస్తూ ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా చెరగని చిరునవ్వుతో ఎదుర్కోగల ధీశాలురు. ఏ పనినైనా 10 మంది సహాయం లేకుండా ఒంటరిగానే సరే పట్టుదలతో పూర్తి చేయగలగమనే అచంచలమైన ధీమా వీరిలో ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. ఓర్పు మరియు స్థిరమైన అభిప్రాయాలు వీరిని మిగిలిన రాశుల వారి కంటే భిన్నంగా నిలబెడతాయి. వీరు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉండే స్వభావం వీరిది. ఇది సరైనదైనా కాకపోయినా తమ అనుభవంతో దాన్ని నిరూపించుకోవాలని చూస్తారు. నిత్యం ప్రసన్నంగా ఉండడానికి, ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కోవడానికి వీరు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. వీరిలో ఉండే పరిశోధనాత్మక శక్తి అద్భుతమైనది. ఏదైనా విషయాన్ని పైపైన చూడకుండా దాని అంతరార్థాన్ని, మూలాలను వెతికి పట్టుకోవటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొత్త విషయాలను కనుగొనటం, వినూత్నమైన ఆవిష్కరణలు చేయటంపై వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. అందుకే వీరు శాస్త్రవేత్తలుగా లేదా గొప్ప ఆలోచన పరులుగా ఎదుగుతారు. సామాజికంగా వీరు చాలామందితో పరిచయాలు కలిగి ఉంటారు. అందరికీ ఆప్తమిత్రులుగా కనిపిస్తారు. కానీ అంతర్గతంగా వీరు ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఎంతటి జన సమూహంలో ఉన్న తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిరూపించుకొని అందులో విహరించడం వీరికి ఇష్టం. వృత్తిపరంగా చూస్తే కుంభరాశి వారు ఎక్కువగా వైద్య రంగంలో లేదా సాంకేతిక పరిశోధనా రంగంలో రాణిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరికి సేవ చేయాలనే తపనతో పాటు కొత్తదనాన్ని అన్వేషించే గుణం ఉంటుంది. వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం. ఎవరి కిందనైనా బానిసల్లా పనిచేయటం లేదా ఎవరికైనా లోబడి వారి ఆజ్ఞలను పాటించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. బయటకు చాలా సీరియస్గా, గంభీరంగా, ఎవరితోనూ కలవనట్లు కనిపించినప్పటికీ వీరి మనసు లోపల ఒక ప్రశాంతమైన సముద్రం ఉంటుంది. మంచి ఆలోచన శక్తి కలిగిన వీరు భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందో ఊహించగల అసాధారణ మేధస్సును కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా వీరికి దంత సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల్లో కుంభరాశి వారు చాలా ఆదర్శవంతంగా ఉంటారు. వీరు సంపాదన కంటే పొదుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వీరు స్వార్థపరులుగా లేదా లోబులుగా బయటి ప్రపంచానికి కనిపించినా అది కేవలం తమ భవిష్యత్తు లక్ష్యాల పట్ల ఉన్న నిబద్ధత మరియు బాధ్యత మాత్రమే. సమాజంలో అందరితో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ ఉన్న అతి కొద్ది మందిని మాత్రమే తమ ఆత్మ బంధువులుగా గుర్తుంచుకుంటారు. కఠినమైన శ్రమను నమ్ముకునే వీరు ఏ బాధ్యతనైనా చాలా సమర్థవంతంగా, ఎవరికీ ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా నిర్వహిస్తారు. వీరి వివేక శక్తి అపారం. ఇతరులకు బోధనలు చేయటం కంటే తామే ఆ పనిని స్వయంగా చేసి చూపి ఒక మార్గదర్శిలా నిలవాలని కోరుకుంటూ ఉంటారు.
మాటల కంటే చేతలు మిన్న అనే సిద్ధాంతాన్ని వీరు ప్రతి క్షణం పాటిస్తారు. నీతి నిజాయితీలకు కష్టపడి ఉండే వీరి పద్ధతే వీరిని సమాజంలో ఉన్నతమైన ధనవంతులుగా మారుస్తుంది. కుంభరాశి వారు ఎప్పుడూ ఎలర్ట్గా ఉంటూ చుట్టూ జరుగుతున్న రాజకీయ సామాజిక పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉంటారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించటము, పాతాళం నుంచి ఆకాశం వరకు ఉన్న విషయాలను విశ్లేషించటం వీరి ప్రత్యేకత. ఏకాగ్రత అనేది వీరి ప్రధాన బలం. ఒక లక్ష్యంపై దృష్టి పెడితే దాన్ని సాధించే వరకు నిద్రపోరు. వీరికి సమాజంలో గౌరవము, ధనము, ఐశ్వర్యము చాలా త్వరగా లభిస్తాయి. ఎందుకంటే వీరు చేసే పనుల్లో స్వచ్ఛత ఉంటుంది. కుటుంబం విషయంలో వీరు అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. భార్యా పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపిస్తారు. వీరికి పుట్టే సంతానం కూడా చాలా తెలివైన వారుగా, సమాజంలో పేరు తెచ్చుకునేవారుగా ఉంటారు. సంఘ సంస్కర్తలుగా పేరు తెచ్చుకోవాలనే తపన వీరిలో నిరంతరం ఉంటుంది. అందుకే వీరు రాజకీయాల్లో లేదా స్వచ్ఛంద సంస్థల్లో కీలక పాత్ర పోషిస్తారు. చట్టబద్ధమైన మార్గాల్లోనే సంపాదించాలని, ఎవరినీ మోసం చేయకూడదని వీరు బలంగా నమ్ముతూ ఉంటారు. వీరి ఊహలు చాలా విశాలంగా, ఆనందంగా ఉంటాయి. సామాన్య మానవుడికి అందని స్థాయి ఆలోచనలు చేస్తూ అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయటం వీరి గొప్పతనం. వీరి వ్యక్తిత్వం ఒక రహస్య గ్రంథం లాంటిది. దాన్ని పూర్తిగా చదవటం ఎవరికీ సాధ్యం కాదు. నిరంతరం నేర్చుకుంటూ తమ తప్పులను సరిదిద్దుకుంటూ ఎదిగే క్రమంలో వీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. తమ వినూత్న దృక్పథంతో ప్రపంచ గతిని మార్చగల శక్తి వీరికి ఉంటుంది. వీరు ఎంచుకున్న మార్గం ముళ్ళబాట అయినా సరే తమ పట్టుదలతో దాన్ని పూలబాటగా మార్చుకుంటారు. లోక కళ్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడే వీరి గుణం వల్ల సమాజంలో వీరికి ఒక పెరగని ముద్ర లభిస్తుంది. ధన సంపాదనతో పాటు ఆధ్యాత్మిక సంపదను కూడా సంపాదించుకోవటంలో వీరు ఎప్పుడూ ముందే ఉంటారు. తమకు ఉన్న ప్రతిభను, జ్ఞానాన్ని కేవలం తన కోసమే కాకుండా సమాజంలోని అణగారిన వర్గాల కోసం వాడటం వీరిలో ఉండే అసలైన మానవీయ కోణం. అందుకే కుంభరాశి వారు ఏ రంగంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరి జీవితం ఒక నిరంతర ప్రవాహం లాంటిది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సముద్రాన్ని చేరుకోవటమే వీరి లక్ష్యం. ఈ రాశివారు చేసే ప్రతి పని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. అది అర్థం కావడానికి చాలా కాలం పడుతుంది. సామాజిక విలువల కోసం ప్రాణాలనైనా ఇచ్చే గుణం వీరిని గొప్ప నాయకులుగా మారుస్తుంది. వీరి జీవితంలో వచ్చే అడ్డంకులను వీరు కేవలం అనుభవాలుగా మాత్రమే చూస్తారు తప్ప వైఫల్యాలుగా భావించరు. అందుకే కుంభరాశి వారు విజేతలుగా నిలవటం ఖాయం. ఇక అసలు విషయానికి వస్తే, మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దైనందిన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయకూడదు లేదా అప్పుగా ఇవ్వకూడదు అనే కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారం అవుతాము. ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఏమిటి, ఒక చిన్న వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుందా అని అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక శక్తి మరియు ఒక ఆధ్యాత్మిక విలువ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వస్తువులు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఇవి మన ఇంట్లో ఉన్న ధనాకర్షణ శక్తికి, అదృష్టానికి మరియు స్థిరత్వానికి ప్రతీకలు. అటువంటి శుభకరమైన వస్తువులను ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వటం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని వారి ఇంటికి తరలి వచ్చినట్లుగా అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహీనత చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిరోధించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక వస్తువును ఎవరికీ ఇవ్వకండి. ఆ ఒక్క వస్తువు మరేదో కాదు, అది ఉప్పు. ఉప్పు అనేది కేవలం ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థం మాత్రమే కాదు, హిందూ సాంప్రదాయంలోనూ అనేక ఇతర సంస్కృతుల్లోనూ ఉప్పుకు అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఉప్పును లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సముద్రం నుండి ఉద్భవించింది
మరియు లక్ష్మీదేవి కూడా పాలసముద్రాన్ని మదించినప్పుడు ఉద్భవించింది. అందుకే ఉప్పును ఇంట్లో ధనానికి, సుఖ సంతోషాలకు మరియు దుష్టశక్తులను పారద్రోలడానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు. ఉప్పులో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది ప్రతికూల శక్తులను గ్రహించి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటితో కడగటం లేదా ఒక గిన్నెలో ఉప్పును ఉంచటం వంటివి చేస్తూ ఉంటారు. ఉప్పును దానం చేయటం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని, మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా వేరే ఒకరికి అర్పించటం లాంటిది. ప్రత్యేకించి రాశివారికి ఈ నియమం అత్యంత కఠినంగా వర్తిస్తుంది. ఎందుకంటే వారి ఆరా చాలా సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిశితమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. ఉప్పును ఇవ్వటం ద్వారా వారి ప్రణాళికలు అన్నీ తలకిందులై అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు దయగల హృదయాన్ని మరియు పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారికి అత్యంత హానికరంగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు కూరల్లో ఉప్పు లేదనో లేదా ఇంకేదైనా చిన్న అవసరానికో అని వచ్చి మీ వద్ద ఉప్పు అడిగితే మీరు కాదనలేక వారికి కొద్దిగా ఉప్పును మీ చేతులతో కొలిచి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితానికి శాపంగా మారుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమై నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి తరలిపోవటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. దీనిలో మీ శ్రమ, మీ అదృష్టము, మీ సంపాదనలో కొంత భాగం ఆ ఉప్పును తీసుకున్న వ్యక్తికి తరలి వెళ్ళి వారికి మేలు చేయవచ్చు. కానీ అదే సమయంలో మీకు తీవ్రమైన కష్టాలను, అప్పుల బాధలను మరియు అనారోగ్యాలను మిగిల్చే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వటం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గం అని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారము, గురువారము మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ రాశివారు మాత్రం ఏ రోజైనా ఏ సమయంలోనైనా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు లేదా తోడబుట్టిన వారు తప్పించి బయటి ప్రపంచంలోని వ్యక్తులు అంటే మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి ఉప్పు అడిగితే వారికి మీ దయను చూపించకండి. మీరు వారికి వేరే ఏదైనా సహాయం చేయవచ్చు కానీ ఈ వస్తువును మాత్రం ఇవ్వకూడదు. ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీయగలదు. మీరు ఈ ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోనికి తిరిగి పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది మరియు దేవి అనుగ్రహం కోల్పోవటం వలన మీ జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరియు ఎంత కష్టపడినా ఫలితం అనేది కనిపించదు. దీనిని మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు. రోమన్లు దానిని జీతంగా చెల్లించేవారు. అటువంటి విలువైన వస్తువును కేవలం దయతో ఇచ్చివేయటం అంటే మీ కష్టాన్ని మరియు దాని విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా భావించాలి. ఈ రాశివారు వారి కష్టార్జితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి మరియు ఉప్పును ఇవ్వటం ద్వారా ఆ భద్రతకు ఒక పెద్ద రంధ్రం పడుతుంది. మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికి ఇచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైన శక్తి బయటకు పోవడానికి మీరే దారి చూపిస్తున్నట్లుగా అవుతుంది. ఆ శక్తి స్థానంలో అడిగిన వారి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దారిద్ర్యం, అప్పులు, అనారోగ్యం వంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే శక్తి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక శక్తి పోతే దాని స్థానంలో మరొకటి చేరుకుంటుంది. అందుకే ఉప్పుని ఇచ్చేవారు తమ అదృష్టాన్ని ఇస్తారు, తీసుకునేవారు తమ దరిద్రాన్ని ఇస్తారు అనే ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ శక్తి మార్పిడి ఈ రాశి వారి సున్నితమైన జీవన వ్యవస్థను తలకిందులు చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఉప్పుని ఇవ్వాల్సి వస్తే ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. మీరు ఉప్పును దానం చేయకుండా దానిని వారికి అమ్మవచ్చు. అంటే మీరు ఇచ్చిన చిన్న మొత్తంలో డబ్బును స్వీకరించి వారికి ఉప్పును ఇవ్వటం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణించబడుతుంది. ఇది చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు.
డబ్బును స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికి ఒక విలువను కట్టి వారి నుండి దానికి సమానమైన శక్తిని స్వీకరించినట్లుగా అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ ఒక్క వస్తువుని ఎవరికీ ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం. వీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదనుకుంటే ఈ ఉప్పు అనే ఒక వస్తువును ఇతరులకి ఇవ్వటం మానేయండి. మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలో ఎల్లప్పుడూ నిండుగా ఉప్పు ఉండేలాగా చూసుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంచటం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ కింద పడేయకూడదు మరియు ఉప్పును ఇతరులు చూసేలాగా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటించకపోతే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పెరిగిపోయి మీ జీవితం అంధకారంలోనికి కూరుకుపోవటం ఖాయం. ఉప్పుని ఎవరికైనా ఇవ్వటం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లు. అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని, శ్రేయస్సును తీసి ఇతరులకు ఇయ్యటమే అవుతుంది. కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను, నియమాన్ని పాటించటం అత్యవసరం. కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు, ఈ రాశి పురుషులు కూడా తమ చేతులతో ఉప్పును ఇవ్వటం మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపాలుగా పరిగణించబడుతూ ఉంటారు మరియు వారి చేతుల నుండి ఉప్పు వెళ్ళటం అంటే ఇంటి లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళ్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని, మీ ధనాన్ని, మీ వైవాహిక జీవితంలోని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఇరుగు పొరుగు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారికి అవసరమైతే కొనుక్కోమని చెప్పండి, కానీ మీ చేతులతో దాన్ని వారి చేతులకు ఇవ్వకండి. ఆ కష్టాల నరకంలోనికి మీరు అడుగు పెట్టకండి. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిబంధన. ఈ రాశివారు వారి జీవితంలో క్రమశిక్షణతో పాటు ఈ ఆధ్యాత్మిక నియమాన్ని పాటిస్తే అపారమైన ఐశ్వర్యాన్ని మరియు జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు.